మనమందరం ఒక్కసారి ఆలోచించాలి. ఈ రోజు మూసి పరివాహక ప్రాంతం మీద మన ముఖ్యమంత్రి మన ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏంది, ప్రతిపక్షాలు మాట్లాడుతున్నటువంటి మాటలేందో ఒక్కసారి అర్థం చేసుకుంటే మనకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. టిఆర్ఎస్ ప్రభుత్వం అన్నాడు, ఈ రోజు బిఆర్ఎస్ అయిందేమో. ఏమన్నది ఆ రోజు? కేసీఆర్ అన్నాడు కొబ్బరి నీళ్ళలాగా మూసి నీళ్ళని చేస్తాని. మరి సన్నాసికి బుద్ధి లేదా? ఆయన కొడుకు ఈ రోజు మాట్లాడుతున్నటువంటి మాటలు, ఆయన కొడుకు ఈ రోజు చెప్తున్నటువంటి నీతులు మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజేమో కొబ్బరి నీళ్ళలాగా మూసి చేస్తాడు, హైదరాబాద్ ను లండన్ అమెరికానో చేస్తాడు, రంగారెడ్డి జిల్లాలో పారుతున్నటువంటి నీళ్ళన్నిటిని కూడా శుభ్రం చేసి నల్లగొండ జిల్లా దాకా పోయేదాకా బ్రహ్మాండంగా చేస్తాడు. చేస్తా అని చెప్పి ఆ రోజు కొన్ని డబ్బులు ఖర్చు పెట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక శాసన సభ్యున్నే దీనికి చైర్మన్ గా పెట్టుకున్నాడు. మరి చైర్మన్ గా పెట్టుకుంటే మరి ఈయనకు చేత కాలేదేమో, ఆయనకు చేత కాలేదేమో, ముఖ్యమంత్రికి చేత కాలేదేమో, కానీ ఈరోజు పెద్ద పెద్ద మాటలు చేత కాకపోగా 10 ఏళ్లు పని చేయకపోగా మూసి మీద డబ్బులు ఖర్చు పెట్టి ఈరోజు అంటున్నారు ఆ మూసి ఎందుకు చేస్తున్నారని. మీరేమో ఆ రోజు ఎన్నో ఖర్చు పెట్టినారు. మీరు చేసినటువంటి స్కాముల మీద స్కాములు చేసినారు. ఈ రోజు ఈ స్కీమ్ మొదలు కాకముందే స్కామ్ జరిగిందంటున్నారు. అసలు ఏమైనా బుద్ధి ఉందా మీకు? స్కీమే మొదలు కాలే, స్కామ్ ఎక్కడికి వెళ్ళి జరిగింది? రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వము స్కామ్ చేయడానికి ఈ స్కీమ్ ఉంది అని అన్నారు. అరే సన్నాసులారా, మిమ్మల్ని అడుగుతున్నాము, ఈ రోజు ఆ స్కామ్ చేసినటువంటి మాట, మీ స్కామ్ చేసినటువంటి మీరు మాట్లాడేటువంటి అర్హత మీకుందా అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఇది కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు తప్ప హైదరాబాద్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల ప్రజల యొక్క రేపు జరుగుతున్న ఇబ్బందులు కావచ్చు, ఇప్పుడున్న ఇబ్బందులను కావచ్చు దృష్టిలో పెట్టుకొని మరి ప్రాజెక్టు చేస్తుంటే మీరు గగ్గోలు పెడుతున్నారు. మీరు పేద ప్రజల గురించి మాట్లాడుతున్నారు. పేద ప్రజల గురించి అప్పుడు గుర్తు రాలేదా? మేమంటున్నాము పేద ప్రజలకు ముందుగా ఇండ్లు ఇస్తాము, పేద ప్రజలకు నివాసాలు కల్పిస్తాము, పేద ప్రజలకు ఈ రోజు ఉన్న దానికంటే బ్రహ్మాండంగా చేసిన తర్వాతనే రేపు మిమ్మల్ని ఇక్కడికి వెళ్ళి మీ ఇష్టం వచ్చినట్టుగా ఉన్నప్పుడే మీరు ఆ ప్రాంతానికి వెళ్ళమని చెప్తాము. కానీ మీరేమో పేద ప్రజలను అడ్డం పెట్టుకొని పేద ప్రజల యొక్క మాటలను, వాళ్లకు అమాయకులుగా మాట్లాడిన మాటలను మీరు సొమ్ము చేసుకొని మీరు ఆడుతున్నటువంటి నాటకాలు ఏంటంటే మీ ఫామ్ హౌజులు కూలగొట్టకుండా, మీ ఫామ్ హౌజులు రక్షించుకోవడానికి ఈ జిల్లాలో ఉండేటువంటి వ్యక్తులై కావచ్చు, లేకపోతే ఇతర జిల్లాలో ఉండేటువంటి వ్యక్తులై కావచ్చు, ఇక్కడ ఫామ్ హౌజ్ల గురించి నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడితే మీరేదో కట్టుకథలు అల్లుతున్నారు, పిట్ట కథలు చెప్తున్నారు. ఈ పిట్ట కథలు, కట్టుకథలు ఇక్కడ పనికిరావని గుర్తుంచుకోమని చెప్పి సందర్భంగానే మనవి చేస్తున్నా. అవును, ఈ ప్రభుత్వం పేద ప్రజలకు గుండెల్లో పెట్టుకుంటది. ఎవరైతే మూసీ నదిలో మురికి నీళ్లలో జీవనం కొనసాగిస్తున్నారో వాళ్లకు మంచి నీళ్లున్న దగ్గర, మంచి ప్రాంతం ఉన్న దగ్గర, మంచి గాలి నీరు ఉన్న దగ్గరనే ఇళ్లలోకి పంపించాలని ముఖ్యమంత్రి గారు పదే చెప్తున్నది మీకు అర్థమైతలేదు. కేవలం మీరేమో ఫామ్ హౌజ్లల్లా మంచిగా ఉండాలి, పేదవాడేమో మురికి నీళ్ళల్లా బతకాలి అనేటువంటిది మీరు ఆలోచిస్తున్నారు. కానీ ఈ ప్రాంతంలో ఉండేటువంటి పేద ప్రజలను ఒకవైపు కాపాడుకుంటూనే హైదరాబాద్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లా ప్రజల యొక్క భవిష్యత్తు కోసం, వాళ్ళ యొక్క ప్రాంతాల అభివృద్ధికి బాటలు వేయడానికి ఈ ప్రాజెక్టు చేస్తుంటే మీరు మాట్లాడే మాటలు మీరు ఎట్లా ఉన్నాయంటే మీరు చేసిన మోసాలను కప్పిపుచ్చుకోవడానికి తప్ప ఇంకొకటి కాదు అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా.